డీలిమిటేషన్పై సీఎం రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు బీజేపీ నేతలు. నియోజకవర్గాల పునర్విభజన చేస్తే దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అంబేద్కర్ స్ఫూర్తితోనే మోదీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెడుతుందన్నారు. రాజ్యాంగాన్ని అవహేళన చేసేలా కాంగ్రెస్ సర్కార్ ప్రవర్తిస్తోందని విమర్శించారు కాషాయం లీడర్స్. తెలుగు ప్రజలను బంట్రోతులుగా మార్చిందే కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సీఎం రేవంత్ వితండవాదంతో జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకమని, అందుకే ఇలాంటి వాదనలు తెరపైకి తీసుకువస్తున్నారన్నారు. డీలిమిటేషన్తో ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదని చెప్పారు. హక్కులు, అభివృద్ధిలో ప్రాధాన్యత కల్పించేందుకే మోదీ సర్కార్ మహిళా బిల్లును తీసుకువచ్చిందన్నారు కిషన్ రెడ్డి. ఒక రాజకీయపరమైనటువంటి విశ్వాసం కల్పించేటువంటి ప్రక్రియ ఈ 33% రిజర్వేషను దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఒక కొత్త శక్తిని కల్పిస్తుందనే విషయంలో మరి ఏ రకమైనటువంటి అనుమానం లేదు. ఇది కేవలం ఒక చట్టం కాదు, మహిళా సాధికారతకు వేస్తున్నటువంటి ముందడుగని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. డీలిమిటేషన్, నియోజకవర్గాల పునర్విభజన కూడా అదొక రాజ్యాంగమైనటువంటి ప్రక్రియ. అది ఒక పొలిటికల్ పార్టీ నిర్ణయమో పొలిటికల్ డిసిషన్ మాత్రమే కాదన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తా ఉన్నాను. మహిళలకు సమానత్వ హక్కు కోసం పోరాడిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అంబేద్కర్ స్ఫూర్తితోనే మోదీ ప్రభుత్వం పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టబోతోందని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలపాలన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు బండి సంజయ్. దక్షిణాదికి అన్యాయం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. ఓడిపోతామనే భయంతో సీఎం రేవంత్ రెడ్డి దక్షిణాది ఉత్తరాది అంటూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మహిళా బిల్లును ఎవరూ అడ్డుకోలేరన్నారు. మహిళా బిల్లు వేరు, డీలిమిటేషన్ బిల్లు వేరన్నారు. మహిళా బిల్లుతో ఎవరికీ నష్టం జరగదన్నారు. ఈ డీలిమిటేషన్ కమిషన్స్ ద్వారా లాస్ట్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అయిన సీట్లు 70 కోట్ల జనాభానికి 543 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఎంపీ ఆర్టికల్ 82 కింద డీలిమిటేషన్ పవర్స్ మన కాన్స్టిట్యూషన్ ఉన్నాయి. అది కమిషన్ ద్వారా చేసుకోవచ్చు. ఈరోజు భారతదేశ జనాభా ఏంది? 140 కోట్ల జనాభా. మరి ఇంకా 543 సీట్లే కావాలా? కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క సీట్లు పెరిగితే భయపడేటటువంటి యొక్క విషయం ఉన్నది ఇక్కడ విషయం. ఎందుకంటే 543లోనే వీళ్ళు 50-60 సార్లు గెలవలేకపోతుండ్రు. రేపు దీన్ని పెంచితే మా బతుకులు ఏమైతాయని చెప్పి ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు డీలిమిటేషన్ కూడా దాని మీద తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగాన్ని అవహేళన చేసేలా కాంగ్రెస్ సర్కార్ ప్రవర్తిస్తుందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. కాంగ్రెస్ నేతలు చేతిలో మాత్రమే రాజ్యాంగాన్ని పట్టుకుని తిరుగుతారని, స్ఫూర్తిని పాటించరని విమర్శించారు. హైదరాబాద్ లాలాపేటలో అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అంబేద్కర్ తిరిగిన ప్రాంతాలను పంచతీర్థగా అభివృద్ధి చేస్తున్నామన్నారు రామచంద్రరావు.